హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 2లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ 3వ పాఠం వచ్చేసి జాగ్రఫీ. ఇక్కడ వచ్చేసి భూభ్రమణము మరియు భూ పరిభ్రమణము సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. సరైనటువంటి సమాధానాలను గుర్తించుట. భూమి యొక్క అక్షము 23.5 డిగ్రీలు ఏటవాలుగా ఉన్నది, ఏ అనే ఆన్సరు. తర్వాత వచ్చేసి భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన ఏర్పడు మార్పు రాత్రి మరియు పగలు అనేటువంటిది వస్తుంది. తర్వాత లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటుంది. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయము. భూమిపై పగలు రాత్రి ఎందువలన ఏర్పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి ఆత్మ భ్రమణం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి. భ్రమణ సమయంలో సూర్యునికి ఎదురుగా వచ్చేటువంటి భూభాగములో సూర్యుని యొక్క వెలుతురు వలన పగలనేటువంటిది వస్తుంది. సూర్యునికి అవతలి వైపు ఉండేటువంటి చీకటి భాగంలో రాత్రి అనేటువంటిది ఏర్పడుతుంది. సో సూర్యునికి ఎదురుగా వచ్చేటువంటి భూభాగంలో పగలు అనేటువంటిది వస్తుంది. సూర్యునికి అవతలి వైపు ఉండేటువంటి చీకటి భాగంలో వచ్చేసి రాత్రి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు వచ్చేసి పగలు రాత్రులు ఏర్పడతాయి. భూమిపై ఉత్తరార్ధ గోళములో వేసవి కాలము ఉన్నప్పుడు దక్షిణార్ధ గోళములో శీతాకాలము ఉండుటకు గల కారణం ఏమిటి? భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ పరిభ్రమించడము దీనికి ప్రధాన కారణము. ఉత్తరార్ధగోళము సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడి వేసవికాలం అనేటువంటిది ఏర్పడుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో సూర్యునికి దూరముగా వంగి ఉండడం వల్ల ఏటవాలుగా ఉండడం వల్ల అక్కడ సూర్యకిరణాలు వచ్చేసి వాలుగా పడి శీతాకాలం అనేటువంటిది అక్కడ ఏర్పడుతుంది. తర్వాత వచ్చేసి ధ్రువములలో 6 నెలలు పగలు మరియు 6 నెలలు రాత్రి ఉండుటకు గల కారణాలు ఏమిటి? భూమి అక్షము వంగి ఉండడం వలన పరిభ్రమణ సమయంలో ఒక 6 నెలల పాటు ఉత్తర ధ్రువము నిరంతరము సూర్యుని వైపు వంగి ఉంటుంది. అందువల్ల అక్కడ 6 నెలలు పగలు ఉంటుంది. ఆ సమయంలో వచ్చేసి దక్షిణ ధ్రువంలో 6 నెలలు రాత్రి అనేటువంటిది ఉంటుంది. తర్వాత 6 నెలలు ఉత్తర ధ్రువంలో వచ్చేసి సూర్యునికి దూరంగా వెళ్ళడం వలన అక్కడ 6 నెలలు రాత్రి అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి మనకు పగలు రాత్రులు అనేటువంటిది ఈ విధంగా సూర్యకిరణాల వలన మనకు వచ్చేసి ఏర్పడుతుంది.